జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరి రసవత్తరంగా మారినప్పటికీ తాజా రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం గెలుపు మాత్రం గులాబీ పార్టీదేనని స్పష్టమవుతోంది. అధికార కాంగ్రెస్ అస్త్రశస్త్రాలన్నీ ప్రయోగిస్తున్న బీజేపీ పోటీలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత విజయం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి కేవలం సానుభూతి ఒక్కటే కారణం కాదు. అంతకు మించిన బలమైన వ్యూహం, క్షేత్రస్థాయి బలం బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వేడి తారాస్థాయికి చేరుకుంది. ఇది కేవలం ఒక నియోజకవర్గ ఉప ఎన్నిక మాత్రమే కాదు, రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ప్రస్థానానికి ఒక లిట్మస్ టెస్ట్గా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నట్లుగా పార్టీ జైత్రయాత్రకు ఈ ఎన్నిక నాంది పలుకుతుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. తాజా అప్డేట్స్ ప్రకారం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత విజయం ఖాయమనేందుకు 5 బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది బలమైన సానుభూతి, మాగంటి గోపీనాథ్ వారసత్వం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్కు తిరుగులేని ప్రజాదరణ ఉంది. ఆయన వరుసగా 3 సార్లు ఇక్కడి నుంచి గెలుపొందారంటే ప్రజలతో ఆయనకున్న అనుబంధం ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు. ఆయన అకాల మరణం నియోజకవర్గ ప్రజల్ని, ముఖ్యంగా బస్తీల్లోని పేద మధ్యతరగతి వర్గాల్ని తీవ్రంగా కలిచివేసింది. ఇప్పుడు ఆయన సతీమణి, సౌమ్యురాలు, విద్యావంతురాలైన శ్రీమతి మాగంటి సునీత బరిలో నిలవడం బీఆర్ఎస్కు అతిపెద్ద సానుకూల అంశం. ఇది కేవలం సానుభూతి ఓటు కాదు, గోపీనాథ్ కుటుంబానికి మేము అండగా ఉంటాం అనే బలమైన సెంటిమెంట్. ఈ సెంటిమెంట్ను అధిగమించడం కాంగ్రెస్, బీజేపీలకు దాదాపు అసాధ్యం. 2. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత. సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి మొగ్గు ఉంటుంది, కానీ జూబ్లీహిల్స్లో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదన్న ఆగ్రహం ప్రజల్లో బలంగా ఉంది. బాకీ కార్డు ప్రచారం, మహిళలకు 2,500 రూపాయలు, నిరుద్యోగ భృతి, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేతలు ఇంటింటికి పంచుతున్న కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజల్ని ఆలోచింపచేస్తోంది. నిరుద్యోగుల ఆగ్రహం, 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ హామీలు నెరవేరలేదని, 60,000 ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం అబద్ధమని మాజీ మంత్రి హరీష్ రావు నిరుద్యోగ బాకీ కార్డుతో చేస్తున్న ప్రచారం యువతను బీఆర్ఎస్ వైపు తిప్పుతోంది. ఇక 3. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, హైదరాబాద్ అభివృద్ధి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన 10 ఏళ్ల పాలనను, ముఖ్యంగా హైదరాబాద్లో చేసిన అభివృద్ధిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కేసీఆర్ పాలనలో 20,000 లీటర్ల ఉచిత మంచినీటి పథకం, బస్తీ దవాఖానాలు, 5 రూపాయలకే భోజనం, షాదీ ముబారక్, రంజాన్ తోఫా వంటి సంక్షేమ పథకాలు బస్తీల్లోని పేద మైనార్టీ వర్గాలకు నేరుగా చేరాయి. షేక్పేట ఫ్లైఓవర్ వంటి మౌలిక సదుపాయాల కల్పన కళ్ల ముందే కనిపిస్తోంది. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో హైదరాబాద్లో ఒక్క ఫౌండేషన్ రాయి కూడా పడలేదు అని కేటీఆర్ చేస్తున్న విమర్శలకు ప్రజల నుంచి బలమైన స్పందన వస్తోంది. ఇక 4. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల ముప్పేట దాడి. ఈ ఉప ఎన్నికను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా వ్యూహరచన చేస్తుండగా కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గంలో మకాం వేసి మరీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రతి ఇంటిని 2-3 సార్లు కలిసేలా పక్కా ప్రణాళికతో డివిజనల్ ఇన్ఛార్జ్లను నియమించారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ సాగుతున్న ఈ ముప్పేట దాడి ముందు కాంగ్రెస్ ప్రచారం తేలిపోతోంది. ఇక 5వ కారణం, ఓట్ల చీలిక, మైనార్టీల మద్దతు. జూబ్లీహిల్స్లో దాదాపు 35% ఉన్న మైనార్టీ ఓటర్లు కీలకం. ఎంఐఎం ఈ ఎన్నికలో కాంగ్రెస్కు మద్దతు ప్రకటించినప్పటికీ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మైనార్టీలకు జరిగిన మేలు, ముఖ్యంగా షాదీ ముబారక్, మైనార్టీ గురుకులాలు వారిని బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపేలా చేస్తోంది. మరోవైపు బీజేపీ కూడా పోటీలో ఉండడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలిపోనుంది. కానీ బీఆర్ఎస్కు ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంక్, మాగంటి గోపీనాథ్ అభిమానులు, సానుభూతి ఓటు, బీఆర్ఎస్ పాలన లబ్ధిదారులు, వీరందరి ఓట్లు ఏకపక్షంగా శ్రీమతి సునీతకు పడనున్నాయి. అధికార కాంగ్రెస్ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, మంత్రుల దండును మోహరించిన జూబ్లీహిల్స్ ప్రజల నాడి స్పష్టంగా కారు గుర్తు వైపే ఉందని విశ్లేషకులు అంటున్నారు. దివంగత నేత మాగంటి గోపీనాథ్పై ఉన్న అభిమానం, కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత,
బీఆర్ఎస్ 10 ఏళ్ల అభివృద్ధి పాలన, ఈ 3 అంశాలు కలగలిసి మాగంటి సునీత విజయాన్ని సునాయాసం చేయనున్నాయి. ఈ గెలుపు బీఆర్ఎస్ జైత్ర యాత్రకు తొలి అడుగు కావడం ఖాయం. సో క్షేత్రస్థాయిలో వాస్తవాలు, రాజకీయ సమీకరణాలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో జూబ్లీహిల్స్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. చూద్దాం, ఓటరు తీర్పు ఎటువైపు తేలాలంటే నవంబర్ 11 దాకా ఆగాల్సిందే.